చూసే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆంధ్రప్రదేశ్. ఇకపోతే ఆ మంత్రికి డాన్సులు తప్ప పాలన చేత కాదు అంటున్నది షర్మిలారెడ్డి. మరి షర్మిలాపై వైకాపా విమర్శలు కరెక్ట్ కాదు అంటున్నారు సుంకర పద్మశ్రీ. మరి కథేంది, కార్ఖానేంది? విశాఖకు ఒరగబెట్టింది ఏం లేదు, విశాఖను సర్వనాశనం చేసిల్లు అంటున్నారు ఇటు టీడీపీ. మరి టీడీపీ శ్రేణులు మాత్రం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు రాజధాని అమరావతిలో. మరి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్నారన్న కోణంలో ఉంది. మరి విశాఖను సర్వనాశనం చేస్తున్నారు తప్ప విశాఖకు మీరు చేసింది ఏమీ లేదు అన్న కోణంలో వినిపిస్తూ ఉన్నాయి. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రశ్నిస్తే విమర్శల, షర్మిలపై వైకాపా విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటున్నారు సుంకర పద్మశ్రీ. ఒక్క నిమిషం. వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి జగన్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, ఆ విమర్శలు తట్టుకోలేని వైకాపా నాయకులు ఒక మహిళ అని కూడా చూడకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా విమర్శలు చేస్తున్నారని ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. మరి సొంత సిస్టరే, మరి సొంత సిస్టర్ని కూడా మీరు ఒక మహిళను పట్టుకొని ఇంత ఘోరంగా మాటలు అంటారా? మరి ఎవరికి అమ్ముడు బయన్లు? జగన్ ఇచ్చిన స్క్రిప్టు షర్మిల చదువుతుంది. ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చెప్పించిండ్లు. మరి జగన్కి చెక్ పెట్టాలంటే అంటే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు షర్మిల చదువుతుందన్న కోణంలో వినిపిస్తూ ఉంది. చంద్రబాబు చెప్తే ఎవరు వింటలేరు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు చదివించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏది చెప్తే అదే చేశాడు. వీళ్ళిద్దరికీ తోడు వైఎస్ షర్మిలను తీసుకొచ్చి ఇదే మా జగనన్న మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు వైసీపీ మంత్రులు. మరి ఆ వైసీపీ మంత్రి అంబటి రాంబాబును కూడా గట్టిగానే అరుచుకుంది షర్మిల. నీకు టిక్కు టక్కు అని డాన్సులు చేయడం తప్ప నీకు ఏం చేత కాదు అన్న కోణంలో అంబటి రాంబాబును షర్మిల గట్టిగానే విమర్శించింది. మరి ఇది సుంకరి పద్మశ్రీ విమర్శలు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. పీలేరు సభా వేదికపైకి చంద్రబాబు వచ్చిందంటే అక్కడ సభ నడుస్తూ ఉంది. సిద్ధం సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా, సిద్ధం సభకు వైసీపీ కార్యకర్తలతో బస్సులో బయలుదేరగా ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఈ యాడ్లు గోల ఎక్కువైపోయింది దీంట్లో. భీమిలి నియోజకవర్గంలో జరగనున్న వైసీపీ సిద్ధం ఎన్నికల శంఖారావ సభ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను తీసుకెళ్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దురదృష్టకరం. ఎవరు కోరుకోరు, బట్ ఒక ఇన్సిడెంట్స్, ఒక ప్రాణం మాత్రం పోయింది. ఇట్లా వాస్తవంగా ఎవరు మాత్రం కోరుకోరు. ఇది ఇట్లా ఉంటే సరే షర్మిల దగ్గరికి వెళ్దాం. గుండ్లకమ్మ ప్రాజెక్టును పట్టించుకోరా, వైసీపీ సర్కార్పై షర్మిల విమర్శలు. షర్మిల విమర్శల దాడి మాత్రం కొనసాగిస్తూ ఉన్నది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ 7,750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి ₹1 కోటి కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు అని ఆగ్రహం మాత్రం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఈ జగన్ను టార్గెట్ చేస్తూ ఉంది షర్మిల. మరి జగన్ను టార్గెట్ చేయడంతోనే ఏం జరుగుతుందో అర్థం కాక చాలామంది ఇబ్బందులు మాత్రం పడుతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మరి నిజంగా సొంత అన్నను ఎందుకు టార్గెట్ చేస్తుంది? వీళ్ళకైతే ఒక బ్రహ్మాండమైన అస్త్రం ఇచ్చినట్టయింది జగన్. ఇటు టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ
అసలు జీరో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పురుడు పోసే అవకాశం మాత్రం జగనే ఇచ్చిందన్న కోణంలో చర్చించుకుంటున్నారు. స్వయంగా షర్మిలానే చెప్తా ఉన్నది, దీని అంతటికీ కారణం జగన్ అన్ననే, మా అమ్మ సాక్షిగా జరిగింది, అడిగే గట్స్ మీకు ఉన్నాయా అన్న కోణంలో షర్మిల నిన్నటి వరకు చెప్తున్న ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా ఇది మాత్రం జగన్కి కొంచెం ఇబ్బందికర వాతావరణమే అన్నది. ఇగో ఆ మంత్రికి డాన్సులు తప్ప ఏమీ పట్టించుకోరు. జల యజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. 16 నెలల క్రితం ఓ గేటు, 3 నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని, మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి అన్నారు. 5 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ హయాంలో 750 కోట్లు ఖర్చు పెట్టిన మెయింటెనెన్స్ కూడా గతి లేదు. ఇది జగన్ సర్కార్ వైఫల్యం అంటున్నారు వైఎస్ షర్మిలారెడ్డి. మరి ఇక్కడ డాన్స్ మంత్రి అంటే అందరికీ తెలిసిందే కదా, అంబటి రాంబాబును అయితే డాన్స్ మంత్రిగా వర్ణిస్తున్నారు అందరూ. ఇగో జగన్ మేనమామకు రెండు చోట్ల కూడా ఓటు హక్కు ఉందంట. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందంట. ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో అవకతవకలు చాలా చోటు చేసుకుంటున్నాయని టీడీపీ, జనసేన, ఇతర పార్టీల నేతలు ఎంత మొత్తుకుంటున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రామాంచుల రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందనే విషయం వెలుగు చూసింది. రామాంచుల రెడ్డి ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు 2 చోట్ల ఓటు హక్కు ఉంది. కమలాపురంలోని 21వ పోలింగ్ బూత్లో ఒక ఓటు, చెన్నూరులోని 71 పోలింగ్ కేంద్రంలో మరో ఓటు ఆయనకు లభించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా తొలగించడం లేదని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి 2 ఓట్లు కూడా మంచిది కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి, అక్కడి నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు కూడా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సొంత గ్రామాలలో, సొంత ఊర్లలో అక్కడ కూడా ఉన్నాయి. 2 ఓట్లు చాలా మందికి ఉన్నాయి. దీనిపైన దృష్టి పెట్టాలి, కానీ ఈసీ మాత్రం పట్టించుకోదు. మరి దేన్ని పట్టించుకుంటుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే లోకేష్ సమక్షంలో టీడీపీలోకి దుగ్గిరాల వైసీపీ కీలక నేతలంటూ ఒక వార్త చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఇంకా చేరలేరు, చేరనున్నారు. చేరిన తర్వాత వార్త వస్తే బాగుండేది, కానీ చేరక ముందే వార్తలు వస్తూ ఉంటాయి. ఇది టీడీపీకి సంబంధించినవి కాబట్టి కొంచెం వీళ్ళు అప్డేట్లో ఉంటారు వీళ్ళు ఫాస్ట్గా. వైసీపీ నెల్లూరులో గందరగోళం, పార్టీని వీడనున్న సీనియర్ నాయకులు. ఈ పేపర్ జగన్ సర్కార్ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ఇక సాక్షి పేపర్ చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప నిజంగా ప్రజలకు ఏం జరుగుతుందన్న కోణంలో వినిపించాలి, ప్రజా సమస్యలను బయటికి తీయాలి. ఇప్పుడు ఇదే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి అంటే తెలంగాణలో ఇంకా కొంచెం సమస్యలపైన పోరాటం చేస్తుంది. ఇదే ఈనాడు పేపర్ ఇక్కడ కేసీఆర్ ఇన్ని రోజులు కేసీఆర్ను ఇట్లా పైకి లేబట్టింది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ మీద దుమ్మెత్తి పోసింది. మరి సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యలే వేదికగా ఉండే మరి జర్నలిజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి ఈనాడు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఈనాడు పత్రికలో కూడా అవే వార్తలు అన్న కోణంలో ఆ మంత్రికి డ్యాన్సులు తప్ప ప్రాజెక్టులు పట్టవు, షర్మిల వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం, శారదా పీఠం లేఖపై దేవాదాయ శాఖ అభిప్రాయం ఏంటి, శారదా
పీఠం భూమి వ్యవహారం ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. శారదా పీఠానికి కేటాయించిన కొండ పరిసరాలు ఇదంతా భూమి. శారదా పీఠం భూమి వ్యవహారం మలుపు తిరిగింది. దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు లేకుండానే హడావుడిగా భూమి దస్త్రం కదులుతుంది. దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాకే శారదా పీఠం అభ్యర్థనను పరిశీలించాలని ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు నిర్ణయించారు. విశాఖలోని 15 ఎకరాల భూమిని శారదా పీఠానికి ఎకరం 1,00,000 చొప్పున 2021లో వైకాపా ప్రభుత్వం కట్టబెట్టింది. బహిరంగ మార్కెట్లో 15 ఎకరాల భూమి విలువ 225 కోట్లుందంట. ఎకరానికి 1,00,000 చొప్పున పీఠంకి ఇచ్చిందన్న కోణంలో వినిపిస్తూ ఉంది. పీఠం తరపున కార్యకలాపాల విస్తరణకి ఈ భూమిని వాడాలని ప్రభుత్వం అప్పట్లో షరతు విధించింది. కిందటేదాడే నవంబర్లో ఈ భూమిని ఆదాయ అవసరాలకు మార్చుకోవడానికి అనుమతిస్తూ సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి శారదా పీఠం లేఖ రాసింది. దీంతో ప్రభుత్వంలో హడావిడి పెరిగింది. సవరణ ఉత్తర్వులు ఇచ్చేందుకు విశాఖ జిల్లా రెవెన్యూ అధికారులపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి పెంచింది. నానా కొంచెం సైలెంట్. దీంతో తాజాగా దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఆ భూమిని ఎలా వినియోగిస్తారో పీఠం సరిగా వివరించలేదని విశాఖ జిల్లా అధికారులు అందులో చెప్పారు. శారదా పీఠం విజ్ఞప్తిపై దేవాదాయ శాఖ నుంచి అభిప్రాయం అందిన తర్వాత దీనిపై చర్చించాలంటూ ఆమోద విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. పైనుంచి ఒత్తిడి ఉన్న తమ నిర్ణయాన్ని నేరుగా చెప్పేందుకు వెనుకాడుతూ తాత్కాలికంగా దేవాదాయ శాఖ ప్రతిపాదనలు లేకపోవడాన్ని తెరపైకి తెచ్చారని భావిస్తున్నారు. శారదా పీఠం అభ్యర్థనపై దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వస్తాయా లేదా రానున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై సస్పెన్స్ మాత్రం నెలకొంది. మరి ఈ భూములు ఏడికి వస్తాయి ఏడికి పోతుందో చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్. ఇది శారదా పీఠంకు సంబంధించింది. అయితే సీఎం జగన్ బావమర్దికి 2 చోట్ల ఇందాక ఆంధ్రజ్యోతిలో మనం చర్చించుకుంటున్నాం. గణతంత్ర వేడుకల్లో జగన్ భజన అంటూ జగన్ ఫోటోలు వేసి గణతంత్ర వేడుకల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం అట్లనే చేస్తున్నారంట. విశాఖపట్నం నాట్ విశాఖపట్నం విశాఖపట్నం నా చుట్టూ ఉన్న పరిశ్రమలను కుల్లబొడిచారు, రూపు దాలుస్తున్నారు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఓవరాల్గా చూద్దాం. ఇది నా చుట్టూ ఉన్న పరిశ్రమలను కుల్లబొడిచారు, రూపు దాలుస్తున్న పారిశ్రామిక వాడల్ని అడ్డుకున్నారు, అభివృద్ధికి ఊతమిచ్చే పెట్టుబడిదారుల్ని భయపెట్టారు, అవకాశాలను సృష్టించే ఐటీ రంగాన్ని వదులుకున్నారు, ఉపాధి వేటలో యువత వెళ్ళిపోతున్న చోద్యం చూశారు, అలరారిన పర్యాటక రంగాన్ని పడకేయించారు, అందమైన ఋషికొండను గుండు చేశారు. విధ్వంసం తప్ప మీరేం చేశారు జగన్? పరిశ్రమల్ని పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారు, ఐటీ రంగాన్ని కుంగదీశారు, పర్యాటకాన్ని కుల్లబొడిచారు, మెట్రో ప్రాజెక్ట్ని అటకెక్కించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారు అని విశాఖపట్నం జనం అనుకుంటున్నారంట. ఈ ముచ్చట మరి వైసీపీ ప్రాజెక్టు వైకాపా ప్రభుత్వం విశాఖపట్నంకి మొత్తం విశాఖపట్నంని సర్వనాశనం చేసింది. ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నా కూడా పర్యాటక రంగాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకోలేకపోయింది, పరిశ్రమలను కూడా సర్వనాశనం అయిపోతుంది, రిషికొండ అందాలు కూడా చూడలేకపోతున్నాం. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరేం చేస్తున్నట్టు? ఐటీ కారిడార్ కూడా లేకుండా పోయింది. ఐటీ పరిశ్రమలకు ఎంతో దోహదం చేసే విశాఖపట్నాన్ని మీరు పట్టించుకున్నారా? మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసేది ఏముంది అని ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. మరి ఆ రాతలు అన్నీ ఎట్లా ఉంటాయి అంటే అట్లనే ఉంటాయి. ఇక నేడు విశాఖకు సీఎం జగన్, వైకాపా ఎమ్మెల్యే హేచారి రసాయన వ్యర్థాల కాలుష్యం, సాగర జీవుల మృత్యుఘోష ఎవరు పట్టించుకోవట్లేదంట. అక్కడ ఛార్జ్షీట్ వేయాలంటే 17A ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందే. ప్రజాప్రతినిధులపై అభియోగ పత్రంలో పెద్ద పదవిలో ఉన్న దళితులకు అవమానాలే. ఏం జరుగుతుంది? పెద్ద పదవిలో ఉన్న దళితులకు మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన. దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు సహజమే అంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర
నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈయన వైసీపీ ఎమ్మెల్యేనే. మరి ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. సత్యసాయి ఆవేదన. మడకశిరలో గురువారం నియోజకవర్గ వైసీపీ వైకాపా పరిశీలకుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యేకు సరైన సమాచారం ఇవ్వలేదు, తనకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ నియోజకవర్గ పరిశీలకుడు పి అశోక్ కుమార్ కు తిప్పేస్వామి శుక్రవారం లేఖ రాశారు. నేను విజయవాడలో ఉన్నానని తెలిసి కొన్ని గంటల ముందు సమావేశం విషయం తెలియజేశారు. ఇదంతా నేను మీటింగ్కు రాకూడదనే ఉద్దేశంతో జరిగిన తంతుగా భావిస్తున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నేను లేకుండా సమావేశం జరగడం ఎంతవరకు సమంజసం? దళిత వర్గానికి ఏం సందేశం పంపించాలని అనుకున్నారో తెలియజేయాలి. ఇది దళితులను అవమానించడం కాదా? ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా? మీటింగ్లో మీ పక్కన ఉన్న అసమ్మతి నాయకులు నన్ను తిడుతూ ఉంటే మీరు వారించకపోగా నవ్వుతూ కూర్చున్నారు. ఇది దేనికి సంకేతం? దళితులైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు భరించడం సహజమే అని ఊరికే ఉన్నాను. ఈ మీటింగ్కు 90% వైకాపా ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు హాజరు కాలేదని మీకు తెలుసా? దళితుడైన నన్ను అవమానించినా పర్వాలేదు, ముఖ్యమంత్రి జగన్ను తిరిగి గెలిపించడానికి సహకరించమని కోరుతున్నాను. తిప్పేస్వామి తాను రాసిన లేఖలో మొత్తం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుందంట. మరి మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తను ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను లేని సమయంలో నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి ఎవరిని కించపరచడానికి పెడుతున్నారు? మరి దళితులను ఎందుకు ఇలా కించపరిచే వ్యవహారం చేస్తున్నారు పార్టీలో అని గట్టిగానే అరుచుకున్నాడు. మరి ఆ పార్టీ వాళ్ళకే తెలవాలిగా. ఇది ఇట్లా ఉంటే ఒక్కో ఎమ్మెల్యేకు భాజపా 25 కోట్లు ఆఫర్. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చూద్దాం ఒకసారి. ఆప్ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భాజపాపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించిందని, ఒక్కొక్కరికి 25 కోట్లు ఆశ చూపి 7 ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. మరి ట్రంప్నకు భారీ జరిమానా, సంక్షోభం వేళ సోనియా గాంధీ ఫోన్ పట్టించుకొని నితీష్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నితీష్ కుమార్కి బీహార్ సీఎం నితీష్ కుమార్కు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఆమెతో మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో సంకీర్ణ కూటమి కూలిపోతుందనే ఊహాగానాలకు ఈ వార్తలు మరింత చేకూర్చాయి. మరి ఇండియా కూటమిలో మనం రోజు చెప్తూనే ఉన్నాం, ఇండియా కూటమిలో ఒక్కొక్కరు పక్కన తప్పుకుంటున్నారు. అల్టిమేట్గా కాంగ్రెస్కి లాభం జరుగుతుంది, కానీ మాకేం లాభం అన్న కోణంలో చాలామంది నేతలు తప్పుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేము ఇండివిజువల్గా ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తామని తప్పుకుంది. ఆమె తప్పుకోవడంతోనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇండియా కూటమిలో కీలకంగా కీ రోల్ పోషిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తామని చేశారు. ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రికి వచ్చింది. నితీష్ కుమార్ కనీసం సోనియా గాంధీ ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే ఆయన కూడా తప్పుకున్నట్టే. మరి ఇండియా కూటమి ఇంకెంత దూరం పోతుంది, ఇంకెంతమంది తప్పుకుంటారో చూడాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. రీసెంట్ ట్రోల్స్ పై స్పందించిన ఐశ్వర్య, రజనీకాంత్ కంటతడి. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం లాల్ సలాం. విశాల్ హీరోగా నటించగా రజనీ అతిథి పాత్ర పోషించారు. చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఐశ్వర్య రజనీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు. ఇది ఈనాడులో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్న ఏపీ పాలిటిక్స్లో అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. జనసేన బీజేపీ పొత్తుల వ్యవహారంలో మరో ట్విస్ట్.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన బీజేపీ టికెట్ ఆశిస్తూ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి విష్ణుకుమార్ రాజు ప్రచారం. మంచి ముహూర్తం ఉండడంతో ప్రచారం ప్రారంభించానంటున్న విష్ణుకుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ జీవీఎల్, ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ జనసేన సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రాకుండానే బీజేపీ ప్రచారంలో ఆసక్తికర చర్చ. నిన్న ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ పవన్ కళ్యాణ్కి టీడీపీ పవన్ కళ్యాణ్ అలయన్స్ అని చెప్పిండ్రు. టీడీపీ జనసేనతో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెప్పకుండానే 2 నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిండ్రు. మరి మీరే అభ్యర్థులను ప్రకటిస్తారా అని చెప్పేసి జనసేనకు కోపం వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించిండ్రు. వీళ్ళతో సంబంధం లేకుండా నేను ఈరోజు మంచి ముహూర్తం ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నా అంటున్నాడు విష్ణుకుమార్ రాజు. మరి బీజేపీ జనసేన వీళ్ళందరూ క్లబ్గా ఉండే అవకాశం ఉంది. మరి ఒకరికి తెలియకుండా ఒకరు ముందుకెళ్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం మాత్రం ఉంది. టీడీపీ నేతల బాధ్యత రాహిత్యం. ఉరవకొండలో టీడీపీ నేతల బాధ్యత రాహిత్యం. రోడ్డుపై నేల కొరిగిన చంద్రబాబు ఫ్లెక్సీలు. ఉరవకొండలో నేడు చంద్రబాబు రా కదిలిరా సభ. అనంతపురం బళ్ళారి హైవేపై నేల కొరిగిన చంద్రబాబు కటౌట్లు. ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ప్రమాదం. టీడీపీ నేతలపై వాహనదారుల ఆగ్రహం. ఈ సాక్షి పేపర్లో ప్రజా సమస్యలు రావిక. టీడీపీ జనసేనపై విజయసాయి సెటార్లు. టీడీపీ జనసేన పేరుకు మాత్రమే పొత్తులు ప్రకటించుకున్నాయి. ఒకరినొకరు సంప్రదించకుండానే అభ్యర్థుల ప్రకటన జరిగింది. దీన్ని బట్టి చూస్తే వారి మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఇక ఇలాంటి వారు ప్రజలకు ఏం ఆశిస్తారు? పొత్తులకు సంబంధించి ఇది ట్రైలర్ మాత్రమే, ముందు చాలా ఉంది. ఎల్లో కూటమినే నిర్వహించలేకపోతున్నారు. ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని విజయసాయి రెడ్డి గట్టిగానే అరుచుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏపీకి బలమైన నిర్ణయాత్మకమైన ముందు చూపున్న ప్రభుత్వం అవసరం. అది కేవలం వైఎస్ఆర్సీపీ సీఎం జగన్తోనే సాధ్యం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే ఘన విజయం అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిండు విజయసాయి రెడ్డి. బోండా ఉమాకు కౌంటర్ ఇచ్చిండు వెల్లంపల్లి. బోండా ఉమాకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. భూ కబ్జాలు, అక్రమ దందాలు, బైక్ రేసింగ్లు చేసినందుక బోండా ఉమాకు ఓటేయాలి. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఇంట్లో ఉన్న బోండా ఉమను రోడ్డు మీదకి తీసుకువచ్చింది నేనే. బోండా ఉమకు భయం పుట్టి ఓటు కోసం రోడ్డు మీద తిరుగుతున్నాడు. సెంట్రల్ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావని ఉమాకి అర్థమైంది. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరవేస్తామని ఇక్కడ వెల్లంపల్లి కౌంటర్ ఇస్తుండు. మేం కూడా వెన్నుపోటే పొడుస్తామని మరి సోషల్ మీడియా పోస్టులు ట్విట్టర్లో పోస్ట్ చేస్తే చాలు వార్త అయిపోతుంది. ఇప్పుడు పత్రికలలో ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లోనే పోస్ట్ చేసిండు. ఇక్కడ నాగబాబు, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. మరి వీళ్ళు కూడా వెన్నుపోటు పొడుస్తారంటే ఆ వెన్నుపోటు ఏందో చూద్దాం. టీడీపీకి నాగబాబు కౌంటర్. పవన్ ప్రకటనను సమర్థిస్తూ నాగబాబు ట్వీట్. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న నాగబాబు. చంద్రబాబు 2 అభ్యర్థులను ప్రకటించారు. పోటీగా 2 అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. విషయాన్ని నేరుగా చెప్పకుండా డొంక తిరుగుడు భాషలో సోషల్ మీడియాలో నాగబాబు పోస్ట్ అంటూ వైరల్ అవుతుంది. మరి ఎలాగైనా ఒప్పించాలి పవన్ను ఢిల్లీకి పంపిన చంద్రబాబు. నేడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పర్యటన. అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా బీజేపీని ఒప్పించాలని పవన్కు చంద్రబాబు సూచించినట్టు సమాచారం. బీజేపీ మనకు అండగా లేకపోతే అసలుకే మోసం అంటున్న చంద్రబాబు. పురంధేశ్వరి మన తరపున మాట్లాడుతుంది. ఢిల్లీ పెద్దలను పవన్ ఒప్పించాలంటున్న చంద్రబాబు. మరి సొంత జిల్లాలో చంద్రబాబు గట్టెక్కుతారా? పీలేరు, ఉరవకొండలో చంద్రబాబు పర్యటన. గన్నవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో చంద్రబాబు. తిరుపతి నుంచి హెలికాప్టర్లో పీలేరుకు చంద్రబాబు. పీలేరు సభలో పాల్గొనున్న చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు ఉరవకొండలో చంద్రబాబు బహిరంగ సభ. రాత్రికి ఉరవకొండలోనే చంద్రబాబు బస. కాంగ్రెస్ సీనియర్ల కోసం వెతుకులాట. మరిగా నేడు వైఎస్ షర్మిల ఒంగోలు పర్యటన. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో పాల్గొననున్న షర్మిల
ప్రకాశం నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటన అంటూ వార్తలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఇటు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ మూడు క్లబ్ చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిపోకుండా వీళ్ళందరూ క్లబ్ అయి పోటీ చేస్తే బాగుంటుంది అన్న కోణంలో చర్చలు మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అనేక మార్లు టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని ఇద్దరు అధినేతలు కూడా చెప్పిన సందర్భంగా బీజేపీతో కూడా సఖ్యతగా ఉండి ముందుకెళ్తే బాగుంటుందన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. జగన్ సర్కార్ మాత్రం వై నాట్ 175 అన్న ఒకే ఒక నినాదంతో వెళ్తా ఉన్నారు. 175కు 175 సీట్లు ఎందుకు గెలవకూడదు, మనం గెలిచి చూపించాలి అన్న కోణంలో జగన్ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇది